హాయ్ అండి. మీ అందరికీ తెలిసిన విషయమే. కోల్కతాలో ఒక పీజీ డాక్టర్ని హాస్పిటల్లో గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారు. అండ్ ఐఎంఏ కాల్ ఫర్ అ నేషనల్ వైడ్ స్ట్రైక్. ద మోస్ట్ పెథటిక్ థింగ్ ఈజ్ ఏంటంటే, అంత బాధాకరమైన విషయం ఏంటంటే, డాక్టర్స్ ఆర్ ఆన్ రోడ్స్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్. అండ్ మేము పెద్ద పెద్ద కోరికలు అడగట్లేదు. మేము అడిగేది అంటే, ఇంతమంది డాక్టర్స్ వచ్చి ప్రొటెస్ట్ చేసి వీఆర్ ఆన్ రోడ్స్ జస్ట్ ఫర్ సంథింగ్ యాజ్ బేసిక్ యాజ్ సేఫ్టీ. మాకు సేఫ్టీ కావాలి అని అడగడానికి వీఆర్ ఆన్ రోడ్స్. And I honestly don't know how to respond to this. But national wide strike call chese varaku there is no coverage. They tried ఆ అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేసి మర్డర్ చేసిందే కాకుండా ఎవిడెన్స్ అనేది ట్యాంపర్ చేశారు. అండ్ ఫస్ట్ దాన్ని సూసైడ్ గా కవర్ చేద్దాం అనుకున్నారు. తర్వాత అది ఒక పర్సన్ రేప్ చేశారు అనే దానిలాగా కవర్ చేద్దాం అనుకున్నారు. ఫైనలీ ఆఫ్టర్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఇట్ వాజ్ అ గ్యాంగ్ రేప్. And still, the Kolkata government hasn't taken any action. We still haven't found the culprits. I don't know దీనికి నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి అని. అసలు ఆ అమ్మాయి లాస్ట్ ఆఖరి క్షణాలలో ఎంత పెయిన్ అండి. అసలు ఇమాజిన్ సమ్వన్ బ్రేకింగ్ యువర్ బోన్స్, స్ట్రాంగ్లింగ్ యూ, అంటే మిమ్మల్ని గొంతు పట్టుకుని ఎంత రకంగా పిసికారంటే, షీ హ్యాడ్ బ్లీడింగ్ ఫ్రమ్ హర్ మౌత్. She was bleeding her from various parts of the body, including her private parts. Imagine the plight of a doctor in a safe environment, which is considered a safe environment, which was a hospital. And doctors are on roads all over India fighting for justice. Actually, ఇంత స్థితికి రాకూడదు, because justice should be done immediately when it is something this brutal. But అది అవ్వలేదు, and doctors are protesting. And the worst thing is, they were goondas that వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ హాస్పిటల్లో డాక్టర్స్ ని హరాస్ చేసి అక్కడున్న అవన్నీ పగలు కొట్టేసి, అది ఇండైరెక్ట్ గా దే జస్ట్ రిమూవ్డ్ ఆల్ ద ఎవిడెన్స్ దట్ కుడ్ హ్యావ్ బీన్ కలెక్టెడ్. అండ్ సో if you know what is happening and you are quiet, అంటే నాకు అనిపిస్తుంది, డాక్టర్స్ గా ఇంతమంది మేము ఇంత సాక్రిఫైస్, ఫర్గెట్ అబౌట్ సాక్రిఫైస్, మేము ఇంత ఆలోచించి మేము ఇంత చేస్తాం కదా, మీ డాక్టర్స్ ని కాపాడుకోవడానికి మీరేం చేస్తున్నారు? ఇజంట్ ఇట్ టైం? డాక్టరే కాదు, మీ ఆడపిల్ల, షీఈ్ అ గర్ల్ who had dreams. She is a daughter, she is a sister, she is a friend. She had so many dreams. చాలా మంది లాగా she wanted to treat people, she wanted to do something great in life. And ఆ లాస్ట్ మినిట్ లో the amount of pain she would have had, ఊహ కూడా అందదండి అది. So I think it's time you need to stand up for your doctors, for a woman's life. Thank you.